హాయ్ హలో గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు హలో హలో పేరెంట్స్, స్టూడెంట్స్, మన యొక్క టీచర్స్ని మనం గౌరవించుకుందాం. సో ఎందుకు ఈ రోజుల్లో మన యొక్క టీచర్స్ని మనము గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఈ రోజుల్లో మానవత్వ విలువలు చాలా తగ్గిపోతున్నాయి. సో ఎందుకు అంటే వారు మన కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితి. సో అందరూ కూడా టీచర్స్ యొక్క వాళ్ళ యొక్క త్యాగం మనము మరవరానిది. సో ఎందుకు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో మనల్ని తీర్చిదిద్దడం కోసం తన యొక్క జీవితాన్ని ఫలంగా పెట్టడం జరుగుతుంది. సో టీచర్స్, ఇక్కడ టీచర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? సో మెయిన్గా తన యొక్క ఫ్యూచర్స్ యొక్క స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ని ఒక షేప్ చేయటంలో, అంటే ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దాలి అనేదే ఇక్కడ వాళ్ళ యొక్క టార్గెట్. సో ఇక్కడ మనం చెప్తున్నది ఏంటి అంటే, ఇక్కడ టీచర్ అంటే ఒక ఎల్ ఎడ్యుకేటెడ్, ఒక ఎల్ క్వాలిఫైడ్, ఎల్ ట్రైన్డ్. సో దేనికోసం? ఫర్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్ని ఒక కరెక్ట్ వేలో తీర్చిదిద్దాలి అని అంటే ఒక టీచర్దే గొప్ప రోల్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నాడు అంటే పేరెంట్కి ఏదో కొన్ని ఫీల్డ్లో అవగాహన ఉంటుంది. వాళ్ళు దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు ఏదైనా ట్రైన్ చేయగలుగుతారు. ఒక టీచర్ ఉన్నారు అంటే ఎన్ని రకాలైనటువంటి విధానంలో వాళ్ళకి తెలుసు. అన్నిటి మీద అవగాహనని స్టూడెంట్స్కి క్రియేట్ చేయటమే వాళ్ళ యొక్క ధ్యేయం. సో ఇక్కడ మనం చెప్తున్నాం చూడండి, ఒక్కసారి తన యొక్క వృత్తి ధర్మంలో ఉపాధ్యాయుడు కీలకమైన పాత్ర పోషిస్తాడు. దానికి ఎందుకు? ఒక విద్యని అందించడము, సాంస్కృతిక విలువలు, సామాజిక సేవ, అలాగే అభివృద్ధిలో కీలక పాత్ర వహించి సమాజంలో నాణ్యమైన ఒక క్వాలిటీ ఎడ్యుకేటెడ్ పీపుల్గా ఇక్కడ మెరుగుపరిచి వారిని సమాజంలోకి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ టీచర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చెప్పుకున్నట్టయితే, టీచర్ యొక్క రోల్స్ని క్లాస్ రూమ్లో ఎన్ని రకాలైనటువంటి ఫీల్డ్ మీద అతనికి అవగాహన ఉంది, దానిని ట్రైన్ చేసి మన యొక్క స్టూడెంట్స్కి ట్రైన్ చేసి ఏ విధంగా మనము స్టూడెంట్స్ని ఒక కరెక్ట్ అయిన షేప్లో తీర్చిదిద్దుతున్నాడు, ఒక కరెక్ట్ అయినటువంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎలా తీర్చిదిద్దుతున్నాడు అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏంటి మెయిన్గా విద్య మీద, అలాగే వ్యక్తిగత అభివృద్ధి మీద తన యొక్క టార్గెట్ ఉంటుంది. సో ఏంటి ఇక్కడ ఉపాధ్యాయుడు విజ్ఞానం అందించటము. సో విజ్ఞానం అంటే డిఫరెంట్ యొక్క సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంచుకుని దానిలో డెప్త్ నాలెడ్జ్ని ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ సృజనాత్మక ఆలోచన ప్రోత్సాహం. అంటే కొత్త విషయాల మీద ఒక కొత్త ఆలోచన వచ్చింది, దాని మీద ప్రాజెక్ట్స్, కొత్త ఆలోచనల్ని అభివృద్ధి చేయటం అనేది వాళ్ళ యొక్క టార్గెట్. సో విశ్లేషణ మరియు సమస్య పరిష్కారం అంటే అనాలసిస్ చేయటము, అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనము ఆ సమస్యని విశ్లేషించాలి, అలాగే ఎలా సాల్వ్ చేయాలి అనేది వాళ్ళ యొక్క అవగాహనని స్టూడెంట్స్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే నైతిక విలువలు, అలాగే సమాజం. నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ ఉండాలి ప్రతి మనిషికి. మనము సమాజంలో బతకాలి అని అంటే పక్కన వారి పట్ల మనం ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేది ఒక గొప్ప విధానాలని మనలో ఫీడ్ చేయడం జరుగుతుంది. అలాగే అసెస్మెంట్, అలాగే ఫీడ్బ్యాక్. అంటే ఒక విద్యార్థి యొక్క పురోగతి ఆమోదించి, అంటే ఏంటి, ఏ విషయంలో బలంగా ఉన్నాడంటే ఏది వీక్నెస్, అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్లో బలంగా ఉన్నాడు, అంటే వీక్గా దేనిలో ఉన్నాడు, దేనిలో స్ట్రాంగ్ ఉన్నాడు,
దానిలో ఈగ్గా ఉన్న సబ్జెక్ట్ని తీసుకుని వాటిలో సూచనలు అందించడం, వాటిని ఇంప్రూవ్ చేయటం అనేది వాళ్ళ యొక్క టార్గెట్. అలాగే సహాయము మరియు ప్రేరణ అంటే వాళ్ళ యొక్క సహాయం చేయటం, ఏదైనా అవసరమైనప్పుడు సహాయం చేయటం, అలాగే ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఆ యొక్క టీచర్ చేయగలిగేటువంటి అన్ని రకాలైనటువంటి ఒక స్టూడెంట్ని ఒక విధానంలోని క్రియేట్ చేయాలి, ఒక విధానంలోకి తీసుకురావాలి అన్నట్లయితే, మంచి పొజిషన్ తీసుకురావాలన్నట్లయితే ఇవన్నీ స్కూల్ లెవెల్లో కానీ ఎక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు కూడా ఇవన్నీ కూడా టీచరు యొక్క నాలెడ్జ్ని మనకి ఫీడ్ చేసి ఏ విధంగా మనము మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలనేదే వాళ్ళ యొక్క జీవిత ఆశయం. సో నెక్స్ట్ ఇంకోటి చెప్తాం, ఇక్కడ ఏంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఇక్కడ టీచ్ చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ప్రీవియస్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే పెద్ద స్కూల్స్ ఉన్నాయి, పెద్ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో పేరెంట్స్కి తన యొక్క పిల్లల యొక్క చదువులు భారమయ్యే పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ కూడా చదువులు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారి ఫీజుల యొక్క భారం అనేది తల్లిదండ్రుల మీద పడటం జరుగుతుంది. సో దీనిలో నియంత్రణ అనేది అవసరం అనేది యాజ్ ఏ పేరెంట్గా నేను కూడా ఒక అవగాహన అంటే నియంత్రణ కావాలి అనేది నా యొక్క సజెషన్ కూడా. గవర్నమెంట్ నుంచి కూడా ఆ నియంత్రణ, ఫీజుల యొక్క నియంత్రణ అనేది జరిగితే మంచి జరుగుతుందనేది నా యొక్క ఉద్దేశం. సో నేను ఒకటి చెప్తున్నా. సో ఇక్కడ ఏంటి అని అంటే పెద్ద గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటి యొక్క డిఫరెన్సెస్ అనేది నేను చెప్తాను. ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటి, ఇక్కడ ఏమి గవర్నమెంట్ స్కూల్లో ఏమి తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఏమి ఎక్కువ ఉన్నాయి అనేది నేను చెప్తాను. సో గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, ట్రైన్డ్ ఫర్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇవి మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మిడ్ డే మీల్స్ వాళ్ళ యొక్క శారీరక అభివృద్ధికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలు అందించటం, మిడ్ డే మీల్స్, అలాగే స్నాక్స్ ఇవ్వటము, అలా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా పెరగటానికి కూడా వాళ్ళ గవర్నమెంట్ కొన్ని పథకాలను మనకి అందించడం జరుగుతుంది స్టూడెంట్స్కి. సో అవన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్ అని నేను చెప్తాను. సో ఇక్కడ మనకేంటి ప్రైవేట్ స్కూల్లో ఏమున్నాయి ఏంటనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది కంపారిజన్ వద్దు. ఇక్కడ మాత్రం నేను ఏది తక్కువ ఏది ఎక్కువ అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్స్ని ఎప్పుడు కూడా మనం గౌరవించుకోవాల్సి ఉంది. వీళ్ళకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. యూనిక్ ఎవరు ఏ పిల్లవాడికి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళ మైండ్కి మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది చేరుకుంటుంది అనేది ప్రతి ఒక్క దానిలో వాళ్ళ యొక్క మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. అలా ఆ మెథడాలజీ ద్వారానే ఆ పర్టికులర్ పర్సన్కి టీచ్ చేయటం జరుగుతుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్స్ని మనము అలా కంపేర్ చేసుకుని వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఎప్పుడు కూడా చూడవద్దు. సో గవర్నమెంట్ టీచర్స్ అంటే క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్, ట్రైన్డ్ అని నేను చెప్తాను. సో అందరూ కూడా గమనించండి, మన టీచర్స్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించుకోవాలి. మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ అలాగే పిల్లలు అందరూ కూడా మన టీచర్స్కి మనం రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా. ఎందుకు వాళ్ళ యొక్క జీవితం అంతా ఒక యాజ్ ఏ టీచర్గా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవితం అంతా మనము మన యొక్క ఎదుగుదల కోసమే, వాళ్ళ యొక్క ఒక స్టూడెంట్గా జాయిన్ అయిన తర్వాత ఈ స్టూడెంట్ ఏంటి, స్టూడెంట్కి ఎలా చెప్పాలి, వాళ్ళ స్టూడెంట్ యొక్క అభ్యున్నతి అంటే ఎలా ఎదుగుదల, వీళ్ళ యొక్క ప్రోత్సాహం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళకు ఒక అవగాహన, వాళ్ళ యొక్క ధ్యేయం కూడా. సో మనము యాజ్ ఏ పేరెంట్గా మన పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడతాం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక అభ్యున్నతమైన ఒక గొప్ప వ్యక్తిగా మన సమాజంలో
దిద్దుతారు వాళ్ళు, వాళ్ళ యొక్క ధ్యేయం. సో కాబట్టి ఏదైనా చిన్న చిన్న దండింపులు ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించండే కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మీదకి హార్ష్గా వెళ్ళొద్దు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం గౌరవించుకోవాల్సి ఉంది. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క మనం వాళ్ళు ఏమన్నా సరే మనం పిల్లవాడి యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళ యొక్క చేస్తారే కానీ వ్యక్తిగతంగా ఎలాంటివి కూడా వాళ్ళు మన పిల్లల మీద అప్లై చేయరు. సో కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనం గౌరవంగా ఉండాలి. యాజ్ ఏ టీచర్స్ అండ్ యాజ్ ఏ పేరెంట్గా అలాగే స్టూడెంట్గా కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను మీకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ యొక్క టార్గెట్స్ని పిక్ చేసుకొని నా స్టూడెంట్స్ ఒక పొజిషన్కి వెళ్ళాలి అనేది మీ టార్గెట్. సో అందరూ కూడా మిమ్మల్ని నమ్మి మా పిల్లల్ని మీకు పంపిస్తాం కాబట్టి మీరు అదే విధంగా మా పిల్లలకు మంచి ఫ్యూచర్ని ప్రొవైడ్ చేస్తారని, మంచి ఫ్యూచర్కి వెళ్ళి మంచి ఫ్యూచరు క్రియేట్ చేసి మంచి మంచి పొజిషన్లోకి పంపిస్తారని మేము ఆశిస్తున్నాం. సో అలాగే నెక్స్ట్ ఇంకొకటేంటి, సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు పర్సనల్ కేర్ ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ టీచరు తనకున్నటువంటి ఏదైతే ఒక టైం డ్యూరేషన్ ఉందో ఆ టైం డ్యూరేషన్లో వాళ్ళు ఏవైతే మన కోసం పిల్లల కోసం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా అక్కడ ఫీడ్ చేయడం జరుగుతుంది, టీచ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మనము ఏం చేస్తాం, సో వాళ్ళకున్న టైం బట్టి వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ గవర్నమెంట్ ఏవైతే ఆ కరికులంలో పెట్టడం జరిగిందో, సో ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు రెండు కూడా ఒక టెక్స్ట్ బుక్ లో ఇచ్చి ఒకే దగ్గర రెండు లాంగ్వేజ్లు ఈజీగా నేర్చుకునేటట్టుగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈజీగా మనము ఇక్కడ డబ్బులు ఖర్చు లేకుండా మనం ఇక్కడ మన పిల్లవాళ్ళకి మనము ఆ స్టడీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనము పిల్లలకి మనకు కావాల్సింది ఏంటి, మనం ఇవ్వాల్సింది ఏంటి, వాళ్ళకి ఒక ఫ్రీనెస్, వాళ్ళ స్వతహాగా ఆలోచించగలిగే ఆలోచన శక్తిని మనం క్రియేట్ చేసినట్లయితే వాళ్ళు తర్వాత సమాజంలో ఒక అభ్యోదయ వ్యక్తులుగా తయారవుతారనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా పిల్లలకి ఒక ప్రెషర్ని తగ్గించండి. ఎక్కడున్నా సరే వాళ్ళకంటూ ఫ్రీ టైంని ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఫ్రీ టైంని క్రియేట్ చేసి వాళ్ళకి చదువుకునేటట్టుగా వాళ్ళ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయండి. సో అలాగే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఏదైతే మనము ప్రాక్టికల్ ఓరియంటేషన్లో మనం చెప్పినట్లయితే ఇప్పుడు అది ఆ బ్రెయిన్కి మనం పిక్చరికల్ రిప్రజెంటేషన్ చేసినట్లయితే మనం స్టోరీ చెప్పే కంటే కూడా మనం సినిమా చూపిస్తే ఈజీగా అది మన మైండ్లోకి చేరుకుంటుంది. అలాగే మనం మైండ్లో ఉన్నటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ క్రియేటివిటీ ఉందో అది మొత్తాన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్లో మనము అది కన్వర్ట్ చేసినట్లయితే అది మంచి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉన్నట్లయితే వాళ్ళు ముందు మంచి పొజిషన్కి మంచి టెక్నాలజీని కొత్తవి కనుక్కోవటానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి అందరూ కూడా ఎలా ప్రోత్సహించండి టెక్నికల్గా, అలాగే కొత్త వాటి మీద, అలాగే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉండేటట్టుగా చూడండి. థిరిటికల్ అనేది ఇప్పుడు అది తెలుసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిల్లవాడిని మనము ఒక కొట్టుకు పంపించినట్లయితే అది ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలాగే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎలా మనం ఒక కొట్టుకు పంపించి ఒక 100 రూపీస్ పంపించి ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఖర్చు అయ్యి మిగిలిన ఎంత ఉన్నాయి, సో ఎన్ని ఇండివిజువల్ ప్రొడక్ట్స్ తెచ్చారు దానికి ఇంటూ వేసి టోటల్గా సమ్ చేసి చేయటం, ఇవన్నీ కూడా మనము థియరిటికల్గా నేర్చుకుంటాం. అవి ప్రాక్టికల్ ఓరియంటెడ్లో మనం అక్కడ అలవాటు చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా. సో అలాంటివన్నీ కూడా ఇలా వాళ్ళలో ఉన్నటువంటి మోటివేషన్ స్కిల్స్ ఏమున్నాయి, ఏం తక్కువైంది ఏంటనేది అవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని ఎక్కడ డల్గా ఉన్నాడు ఏంటి అనేది
వాళ్ళ యొక్క దృష్టి అనేది పెడతారు. కంపల్సరిగా వాళ్ళు మన పిల్లల కోసమే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వెచ్చించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఉపాధ్యాయులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏటి మీద వాళ్ళ యొక్క టార్గెట్ ఉంటుంది అని అంటే, మనం టోటల్గా మన పిల్లవాడు మన దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాడు అని అంటే, సమాజంలోకి పంపిస్తున్నాం అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి అన్నిటి మీద అవేర్నెస్ ఉండేటట్టుగా వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని బయట మన సమాజంలో ఎలా బ్రతకాలి ఏంటి అనేది వాళ్ళకంటూ ఒక అవగాహన అనేది స్వతహాగా రావాలి. సో ఆ విధంగానే వాళ్ళు యొక్క ఉపాధ్యాయులు తన వృత్తిలో ఈ యొక్క కీలకమైన పాత్రను పోషిస్తారని చెప్తున్నాం. సో ఇక్కడ మోరల్ వాల్యూస్ మీద, అలాగే ఈక్వల్ ఆపర్చునిటీ మీద, పేదని మధ్యరకమని ఉన్నవారని సమానం లేకుండా అందరికీ ఒకే రకమైన విద్యని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే పేదరిక నిర్మూలన. ఎందుకు పేదరిక నిర్మూలన? విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనేది ఒక పెద్ద ఇది. సో ఎందుకంటే చదువుకున్నవాడు ఏదో ఒక జాబ్ చేస్తాడు, జాబ్ ద్వారా తన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. సారీ విద్యా విస్తరణ అంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో తన యొక్క సబ్జెక్టు ఇంకా ఫర్దర్గా ఏం చదువుకుంటే ఏమి బెటర్ ఆపర్చునిటీ వస్తాయి ఏంటి అనేది వాటి మీద కూడా అవగాహన కల్పించి పంపించడం జరుగుతుంది. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, ఇక్కడ మనకి నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే భవిష్యత్తులో సమాజంలో ఒక స్ట్రాంగ్ స్కిల్డ్ పర్సన్ని మనం తయారు చేసి మన సమాజానికి పంపిస్తాం. అలాగే క్రియేటివిటీని కూడా కలిగి ఉండాలి. కొత్త వాటి మీద, కొత్త విషయాల మీద, కొత్త పద్ధతుల మీద ఒక అవగాహన ఉండాలి. అలాగే ఒక ఉపాధ్యాయుడు తనకంటూ ఒక నాణ్యమైన, అంటే తనకంటూ కొన్ని మెథడాలజీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే యాజ్ ఏ టీచర్గా అపాయింట్ అవుతున్నాడో ముందుగానే వీటి మీద శిక్షణ, ఈ పిల్లవాడికి ఎలా ఉంటే ఈ పిల్లవాడికి ఏ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి ఏంటి అనేది ప్రతి ఒక్క దాని మీద వాళ్ళు అవగాహన క్రియేట్ చేసి ఒక టీచర్గా పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక టీచర్స్ మనము స్కూల్లో చెప్పిన దాన్ని చెప్పి మనకి ఇంటికి పంపించడం, వాళ్ళకు ఉన్న టైం బేస్ చేసుకుని వాళ్ళు చదివించడం, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయటానికే మన కోసమే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా వారిని చిన్న చూపు చూడవద్దు. వారు ఎప్పుడు కూడా మనము ఆ ఎత్తులో పెట్టుకోవాల్సిందే. టీచర్ అంటే మన తండ్రి తర్వాత తండ్రి, లేదు లేడీస్లో అయితే తల్లి తర్వాత తల్లిగా మనము ట్రీట్ చేయాల్సి అవసరం ఉంది. సో ఎందుకు అనంటే మనం ఎక్కువ టైము మనము గడిపేది మనము స్కూల్లోనే. కాబట్టి ప్రతి ఒక్కటి మనము ఆ టీచర్స్ దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం. సో వాళ్ళే తండ్రి అయినా తల్లి అయినా తండ్రి అయినా అని మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనంగా తీసుకోవాల్సిన కేర్, యాజ్ ఏ పేరెంట్గా మనమే తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే డైలీగా అటెండెన్స్ ఉండాలి. డైలీగా స్కూలుకు పంపించాల్సిన బాధ్యత మంది ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఇవాళ రేపటికి ఉన్నటువంటి ఏదైతే కంటిన్యూటీ ఉందో అది మిస్ అవ్వకుండా నెక్స్ట్ లెసన్కి ఈజీగా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డైలీగా అటెండెన్స్ మనం స్కూల్కి పంపించాల్సి ఉంటుంది. అలాగే 15 రోజులకో లేదంటే ఒక నెలకో స్కూళ్ళకి వెళ్ళి మనం టీచర్ని అడిగి మా పిల్లవాడి సంగతి ఏంటి, ఎలా ఉన్నాడు అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నట్లయితే మన మీద మన పిల్లల మీద కూడా కేర్ అనేది ఉంటుంది. సో పిల్లలకు కూడా ఆ భయం అనేది ఉంటుంది. సో కాబట్టి పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫ్రీగా వాళ్ళ ఎడ్యుకేషన్ అలా నడిచిపోతూ ఉంటుంది. అలాగే డైలీ హోంవర్క్స్ అనేవి మనము ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో చేయించాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్గా చేయించకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బోర్గా ఫీల్ అయ్యి అలా టోటల్గా ఆ రోజంతా కూడా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో కాబట్టి మనం ఫ్రెండ్లీగా, అవసరమైతే
మనము యాజ్ ఏ పేరెంట్గా దగ్గర కూర్చుని మనం ఏమున్నా ఏంటి ఈ రోజు ఏమి నేర్చుకున్నారనేది ఫ్రీగా కూర్చుని వాళ్ళతో అవి తక్కువ టైంలో మనం ఆ వర్క్ని కంప్లీట్ చేయిస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ హోంవర్క్స్ని కంప్లీట్ చేస్తారు. అదే విధంగా ఏదైనా మనకి యాజ్ ఏ పేరెంట్గా మనకి కుదరకపోతే ఒక ట్యూటర్స్ ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా అయినా సరే వాళ్ళు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళని ఆ విధంగా యాజ్ ఏ పేరెంట్ లాగా ట్రీట్ చేసుకుంటూ అలా నేర్పించుకుంటూ వాళ్ళ యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకంటూ ఒక ఫ్రీ టైము వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్రీ మైండ్తో వాళ్ళు రిసీవ్ చేసుకునేది కూడా అంత స్పీడ్గా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ టైము అనేది ఉంటుంది కాబట్టి యాజ్ ఏ ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో ఒక గంట ఒక 2 గంటల లోపు ఏదైనా నేర్పించుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము యాజ్ ఏ పేరెంట్గా ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రెషర్ పెట్టే విధానం మాత్రం ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేయొద్దు. ప్రెషర్ పెట్టినట్లయితే సో ముందు ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం అయితే ఉన్నాయి. సో అందరూ పేరెంట్స్ గమనించండి, మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఆ పక్క వాళ్ళతో పోల్చుకొని మనం ఆ స్కూల్లో జాయిన్ చేయించారు వీళ్ళు ఈ స్కూల్లో జాయిన్ చేయించారు అనేది ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. సో గవర్నమెంట్ స్కూల్స్ మన కోసం ఉన్నాయి, మన గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ మన కోసమే ఉన్నారు. మన పిల్లల యొక్క వాళ్ళని భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దడానికి మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా కించపరచకుండా వాళ్ళని ఎప్పుడు కూడా మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళి సో మనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నదానికి మనం మంచి నిర్వచనం ఇద్దాం. సో ఇవి నచ్చితే నేను మోటివేట్ జనరల్గా ఎవరిని కించపరచాలనో ఇంకోటో కాదు. సో నేను టీచర్ మీద ఉన్నటువంటి ఆ గొప్ప భావాన్ని నేను ఈ విధంగా చెప్పుకుంటున్నాను. సో కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.